ఐవీఎఫ్ గురించి చాలా అపోహలే ఉన్నాయి. అందులో ముఖ్యమైనది సమ్మర్లో ఐవీఎఫ్ చేయించుకోవడం వల్ల సక్సెస్ రేట్ అనేది తగ్గిపోతుందా? సో దీని గురించి తెలుసుకోవడానికి మన దగ్గర ఉన్నారు అనుషా రెడ్డి గారు ఫ్రమ్ 49 ఫర్టిలిటీ సెంటర్. ఎస్ మా, చాలా మంది అడుగుతారు సమ్మర్లో ఐవీఎఫ్ చేసుకోవడం వల్ల సక్సెస్ రేట్స్ తక్కువగా ఉంటుందా, ప్రెగ్నెన్సీ రాదా, వచ్చినా కూడా అబార్షన్స్ అయిపోతాయా? చాలా మందికి ఇది చాలా మిత్ ఐవీఎఫ్లో. కానీ ఇంట్రెస్టింగ్గా మనకి తెలిసింది ఏంటి అని అంటే మిగతా అన్ని మంత్స్లో కన్నా సమ్మర్ హ్యాస్ ద హైయెస్ట్ సక్సెస్ రేట్స్. సో ఇది నేను చెప్పిందో, మన 49 చెప్పిందో, మన ఇండియా చెప్పిందో కాదు, ప్రపంచం మొత్తం స్టడీస్ చేసి తేల్చింది ఏంటి అని అంటే మిగతా అన్ని మంత్స్లో కన్నా సమ్మర్ హ్యాస్ ద హైయెస్ట్ సక్సెస్ రేట్స్ ఇన్ ఐవీఎఫ్. బయట టెంపరేచర్ స్లాబ్ మీద ఎలా ఎఫెక్ట్ అవుతుంది మేడం? బయట టెంపరేచర్స్ ఎంత వేడిగా ఉన్నా, ఎంత చల్లగా ఉన్నా దీని ప్రభావం ల్యాబ్ మీద మాత్రం చూపెట్టదు. ఎందుకంటే ల్యాబ్లో ఎప్పుడూ కూడా కాన్స్టెంట్ 37 degrees మెయింటైన్ అవుతుంది. మన 49 ల్యాబ్స్ అన్నీ కూడా ISO 6 అనే అడ్వాన్స్ టెక్నాలజీ యూజ్ చేస్తుంది. సో దీనివల్ల ల్యాబ్ చాలా క్లీన్గా, సేఫ్గా మీ బేబీ పెరిగే ఎన్విరాన్మెంట్ చాలా హెల్తీగా మెయింటైన్ అవుతుంది. జిల్ట్రిక్స్ అనే 24/7 ఆటోమేటెడ్ మానిటరింగ్ యూనిట్ అంటే ఏంటి అని అంటే బయట అన్ని ల్యాబ్స్లో వారానికి ఒకసారి మాత్రమే టెంపరేచర్, మనకి హ్యూమిడిటీ చెక్ చేస్తారు. కానీ 49లో మాత్రం ఇట్ ఈస్ 24/7 కంటిన్యూస్ ఆటోమేటెడ్ మానిటరింగ్ యూనిట్ అనమాట. సో చిన్న ఫ్లక్చుయేషన్ ఎప్పుడు వచ్చినా కూడా బజ్ మని అలారమ్స్ మోగుతాయి. కాకుండా ప్రపంచంలో ద బెస్ట్ క్వాలిటీ ఇంక్యుబేటర్స్, కే సిస్టమ్ అంటారు కదా. సో 49 ఆల్ ల్యాబ్స్ హ్యాస్ ద కే సిస్టమ్ ఇంక్యుబేటర్స్. సో ఈ కే సిస్టమ్ ఇంక్యుబేటర్స్లో మీ ఎంబ్రియోస్ మా దగ్గర చాలా సేఫ్గా ఉంటాయి. మరి ఎందుకు మేడం సమ్మర్లోనే ఎక్కువ సక్సెస్ రేట్ని గమనించారు? సమ్మర్లో ఏంటంటే మనకి సన్ రేస్ ఎక్కువగా ఉండడం వల్ల మన బాడీలో వైటమిన్ డి హార్మోన్ అనేది ఎక్కువగా ప్రొడ్యూస్ అవుతుంది. సో వైటమిన్ డి అనేది మన స్పర్మ్ క్వాలిటీ కానీ ఎగ్ క్వాలిటీ కానీ చాలా ఇంప్రూవ్ చేస్తుంది. సో అందువల్ల సమ్మర్లో ఎక్కువ సక్సెస్ రేట్స్ అనేది గమనిస్తాం.